ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరిగే కలెక్టర్ల భేటీలో ప్రధానంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి 6,000 చొప్పున ఏడాదికి 12,000 ఇవ్వాలని కేబినెట్ కూడా తీర్మానించింది. వీటి అమలుపై సీఎం కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయాల్సి ఉండటంతో జిల్లాల వారీగా కలెక్టర్లను ఇందులో భాగస్వాములను చేసే వీలుంది. ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల ఎంపికను ఈ నెలాఖరులో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రంలో గరిష్టంగా 4,50,000 ఇళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో 95% సర్వే ముగిసింది. దీంతో గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇందిరమ్మ కమిటీలు కూడా ఇందులో క్రియాశీలక పాత్ర పోషించనున్నాయి. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులను కూడా స్వీకరించింది. అర్హులను గ్రామ సభల ద్వారా ఎంపిక చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొనాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.